గుబ గుబ శంకురే పేరు పెట్టి భార్యను పార్వతి పార్వతి అప్పుడు చూడు పార్వతమ్మ రామనింటి బిడ్డ బంగారే బొమ్మ రాగిపోతున్నాడు రమ్మ పార్వతమ్మ బిడ్డ జగనల్ల పార్వతి పరమేశ్వరు మాటన్న బాల పార్వతమ్మ చూడు ముఖ్యమంత్రి ప్రాధాన్య గడుకొని పైదల్లో కొండనే అని చూడు ఆ తల్లి పార్వతమ్మ అనాథను భర్తకు అంటగోలునైనా రామ 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 కాలేజీ మీద పెట్టిందయ్యా కోపం కాదు కొట్టాలి కాదు పిచ్చిదా ప్రేమ వల్ల బాధపడి కాలు పెట్టినని మంది ఏమేటి తూకుంటారా చెప్తాను కొడతారు అందుకే భయం వేసిన బిడ్డ పెట్టి రోజు నీ కాళ్ళు అడుగుతానా ఏ ఒక్కరు నీ కాళ్ళకు నీళ్ళు కడతానయ్యా అరుటానికి నువ్వు అనుకున్నావు ఇస్తాడు అనుకున్నావా అరుటానికి నువ్వు అనుకున్నావు ఇస్తాడు అనుకున్నావు ఉక్కరు ఉరుతుగా అరగా కరంగా నువ్వు ఎక్కడ చూస్తే ఉర్మ జన్మ గర్వం ఏనాడు ఏ పాపం చేస్తారో పుట్టా రోలేసి వాని పిల్లలే కాళ్ళు రెక్కలు అడిగితే కాళ్ళే చూసుకోలేదు ఆ జోడి నీకే కష్టం కష్టం నువ్వు కరుడు ఒకటి తప్ప అనుకున్నా కానీ కంచం వేరు మంచం వేరు నువ్వు ఇంట్లో వాటినే రాకిట్ట వంటలు ఇక దోమలు కుడుతా అంటే ఫుడ్ వేరే జాడనెల్లో ఉంటున్నాయ్యా ఇప్పుడు పార్వతం అప్పుడు ప్రాణం ఇప్పుడు కుల దొరుకుతున్నది ఎడమ కాలం అడిగింది ఎడమ కుల దొరుకుతున్నది అయ్యో ప్రాణాలు కడిగిన భగవంతుని సేవ తర్వాత భర్త సేవ ముందుగా పరమాత్ముని సేవ తర్వాత పతి సేవ ముందుగా నాలుగు గడుపుకునే భార్య భర్తలు రింపుకుని ఆకలికి ఇచ్చి ఆవిడ మధ్య దూపులకి ఇచ్చి గొర్రెల సల్ల దూపదాపలు ఇచ్చిన అటువంటి పార్వతమ్మ చిలకల అంటే ముఖం చిన్న ఉత్కోసం ముఖం అల్లిపోయింది వచ్చినారు పరమాత్మ పార్వతమ్మ వంక చూసినాడు ఏమిటి నా భార్య పార్వతమ్మని నువ్వు ఇంటికి వచ్చారు ఒక్క భుజాంగి చిన్నవాడిని ఇంటికి వచ్చాడు నా భార్య పార్వతి కిలకిల కిలకిల నవ్వుతుండే ఇలా నువ్వు చిన్నమైనట్టు మంది రోజు పెడతారు భార్య అంటే కన్ను గుడ్డాల్సింది భర్త అంటే కంటి రెప్ప లాంటి వాడు కన్ను గుడ్డు కాబట్టి కంటి రెప్పకుంటే భార్య కష్టపడితే భర్త ఆదుకోవాలి భార్య పార్వతమ్మ ఎందుకు చిన్నమే
మరి మనసు రాళ్ళకు ఏమంటారు పరపేరు నువ్వు ముందట వెనుక పోతుంటే వాళ్ళు ఎవరో మీ మామ అన్న మీ చిన్న అన్న మీ తాత అంటే ఇద్దరు మానం నేను మామ పెద్దయ్య చిన్నయ్య తాతలు అంటే నేను గీడు కలడా అన్నట్టు వాళ్ళ లోకానికి కనుక మరి మరి ఈ పిల్లాడా గీడా ముద్రాలు ఇంకా ఇంకా లాతోడనంటే చూసి సైజ్ సైజ్ సపరేట్ అన్నారా పరమేశ్వర నాద తిన్నకి లేక కట్ట వస్త్రం లేక పెట్టడానికి పుత్రం లేక తినే ఒక పని అయ్యా కారుయుగం అయిపోతుంది మరి వచ్చేది కలియుగం మరి కలియుగంలోన అందరి దేవతలకు గుళ్ళు కట్టి గోపురాలు కట్టి పూజలు చేసేది ఉన్నాయి నాదా నీకు ఊరికొక గుడి కడతారు వేములవాడల గుడి కట్టి రాజరాజేశ్వరుని పేరు పెడతారు వరంగల్లోన గుడి కట్టి కనుకనేమి శంభులింగేశ్వర స్వామి గుళ్ళు కట్టి కనుకనేమి కాశీ విశ్వేశ్వరుడు ఊరికొక గుడి కట్టి పేరు పెట్టి పిలుచుకుంటారు నీలోన సగ భాగం నీవు నా లోన సగ భాగం నువ్వు నా పేరు గుళ్ళు లేవు గోపురాలు లేవు పండుగలు లేవు నాదా ఈ దేవతల కాలం అన్న కనుక నేను ఒక పండుగ చేసుకుంటా ఏ దారి వ్రతమైన నమ్ముకుంటా నమ్ముకుంటే వచ్చే కలియమందు నా పేరు నా గౌరీ వ్రతం అని చెప్తారయ్యా నాదా గౌరీ వ్రతం అంటే చూడు వ్రతానికి నాదా భర్తవు కనుమతి కావాలి వల్ల పెట్టాలి ప్రాణే సత్యనారాయణ దేవుడు అటువంటి పూజ ఉన్నది నాదా అటువంటి మన కొడుకు గణపతి పూజ ఉన్నది గణపతి పూజ ఉన్నది గౌరీ పూజ ఉన్నది నా గంగ పూజ ఉన్నది కానీ ఇలా అటువంటి గౌరమ్మ రథ కల్ప నోవు లేకపాయే మన నూతనే దేవతలు నవ్వుతారు నాదా దేవతలు నవ్వుతున్నారు వాళ్ళు నవ్వుకున్నప్పుడు లక్ష్మీదేవి వాళ్ళకి డబ్బు ఇస్తుంది మనము నోవు మొదలు పెడితే దేవతలు మొదలు పెడితే దేవతలు మనం కలిసి అటువంటి పూలు ఒక నగరం పంపిస్తే పువ్వులు ఒక నగరం మీద కష్ట సుఖాలు పోవడానికి మన పేరు నవ్వు నవ్వుతే వాళ్ళ కష్ట సుఖం పోతుంది నా ఈ నవ్వు నాకు చెల్లి పెట్టుకున్నావు బామా బామా అందుకేమి దానికి ఏమి కావాలేనో చెప్పు 41 రూము రాత్రి నోములు నమ్ముకుంటాను 41 రోజు నోమంటే చూడు గారి మర్రి ఊడలు కనుక 41 కావాలి 41 పాండవులు కావాలి అక్కడిక హరిచంద్ర పప్పు గుడి చిక్కుడుగా ఎక్కుల చింత పండు ఎండి కట్ల పీటలు బంగారు తౌతు పీటలు బంగారు వెళ్తే గంపలు కనుక 21 కావాలి మరి ఏది కాని
21 కావాలి అవన్నీ చేతులు తెచ్చిస్తావా అంటే కుండలు 40 కావనా 41 మన కుమ్మరోళ్ళు తక్కువ బంగారు కావాలి కుమ్మరోజు కాదు మట్టిగా అయిపోయింది కదా మట్టి గుడిలోకి వస్తే నేను వచ్చే వరకు వస్తామా ఆ మట్టి కుండలు కూడా పిలువు కుమ్మరోళ్ళు అంతా మన చుట్టాలు పట్టుకొస్తాం మన చుట్టాలు చేస్తాడు కావద్దా ఉన్నారు కుమ్మరోళ్ళు అంతా కుమ్మరోళ్ళు చేస్తాలు కావాలి ఏం చేస్తాం మరి కానీ పర్వాలేదు బామా నువ్వు మన మొగలు పెడతాను ఇవన్నీ నేను చెప్పిస్తా గానీ పండుగ అయినప్పుడు 10 మంది చుట్టాలు ఉండాలి. అవును 10 మంది చుట్టాలు ఉంటే పండుగ కన్నావు నా చుట్టాలు లేని పండుగ గుడ్డి మన అనుకో మన నుంచి వెళ్తే పండుగ ఇప్పుడు ఇంకా ఇంటి వాళ్ళకన్నా పొరిగా దయ్యం పెడితే కొడుకు అండి ఆడ పెట్టట్టు అందరం ఎవరికైనా ఎడికారు అది తెలియదుగా ఇక వీళ్ళు కుమ్మరోజుడు ఇంతమంది విడిచిపెట్టి బొక్క కూర దాచుకున్న 12 తిందామని 12 తింటారు తాగుతాడు ఆ ఫ్రిడ్జ్ నిండా పీర్లే ఫ్రిడ్జ్ నిండా మందే మేము పూలు ఉన్నాయి కాదు ఇట్లా తీసినాం పూలు ఎక్కడ దాని నిండా అన్ని బయట తీసలే రోజు నవ్వుకుంటా 33 కోట్ల మంది దేవత కనుక నవ్వుకు అడిగిలు వాలి 12 గంటే 10 మంది ఉంటేనే పండుగ నువ్వు తీసుకొని రా నవ్వు స్టార్ట్ చేయింది దేవతలు రప్పిస్తారు గానాడు శంకరుడు ఎండుకొండ కైలాసం వచ్చి దుప్పుకోము బట్టి పూర్ణిస్తాడు ఈనాడు నపిరెట్ట బట్టి ఓ మైకి ఎట్లా ఇస్తాము ఆనాడు చూడు పార్వతమ్మ అన్ని చేతులు ఎత్తుకొని తల్లి చూడు పార్వతి బ్రాహ్మణింటి బిడ్డ బంగారి బొమ్మ రాగి పూతనాల రంభ పార్వతి దత్తగన్న బిడ్డ జగమెల్ల పార్వతమ్మ శ్రీలక్ష్మి మేమలే గౌరమ్మ చిత్రమై గౌరమ్మ గౌరమ్మ శ్రీలక్ష్మి మేమలే గౌరమ్మ చిత్రమై గౌరమ్మ గౌరమ్మ యాడాలి కోల్యమయ్యా సుదపు దాన దుప్పుకోమ పూర్ణిస్తే యువలోకం జయలోకం సత్యలోకం మానవ శిఖరనాథ్ యువలోకం జయలోకం
కిన్నర లోకం అడవాడి చూస్తాం వెళ్ళిపోతాను భూలోకం నాలుగు మాటల కథాప్తం మాకెట చెప్పచ్చు ఒక కూర్చొని ఇంటి నాయనకు చదివి పండుకోవాలి చెప్తాం మరి ఆ దుఃఖము పూజిస్తే అటువంటి సౌండ్ ఎక్కడికి పోతుంది దేవలోకం వచ్చింది మరి అటువంటి చూస్తాం ఆ కిన్నర లోకం నాగలోకం భూలోకం యమలోకం అటువంటి దేవతలంతా పరిచయం అయింది గాలిదేవుడు గణపతి ధూళదేవ దుర్గిదేవ అగ్నిదేవ వాణిదేవ నందన కుందన కుబేరుడు వాల్మీకి శనిదేవుడు గంగయాగ్నితుడు సూర్యుడు శనుడు బస్మయ్య గారి మాండిలో యమధర్మరాజు గారు రాజాక రాజు దేవంగ దేవతలు ఎప్పుడు శవనం పెట్టిర్రు గాలిదేవ కుబేర నందన కుందన యమధర్మరాజు మనం ఇప్పుడే తక్షణం వెళ్ళిపోయాం శంకరుడికి నాపదచ్చన సంపదచ్చన ఏమో ఆ శంకుల నాదని మనకెరక దుఃఖం పూర్ణించింది కదా పోదామా ఏం కట్ట వచ్చేది ఎక్కరతమాలు వేసుకొని దేవతలంతా కలిసి వెళ్ళిపోయాం గణపతి ఎక్కేది ఎలక వాహనము దేవుడు ఎక్కేది గరస్సు వాహనము బ్రహ్మదేవుడు నెమ్మది మీద కూర్చొని వస్తాడు యమధర్మరాజు మైసం అంటే తున్నపోతూనే కూర్చొని వస్తాడు శనిదేవుడు ఇష్టమా కాకి వేస్తాడు ఎక్కర తలవాలు వేసుకొని గై అటువంటి ఎండుకొండ కైలాసం వెళ్ళిపోవాలి అల్లానే రాడి చంద్రమండ వెళ్ళేరా ఎండుకొండ బేడికి దేవతలు వస్తారా గాలిదేవుడు గణపతి కూర్చో దుర్గిని అగ్ని వాణిదేవుడు అందరూ కుందర కుబేరు వాల్మీకి శనిదేవుడు సుగుడు శంకరుని దేవాన ఎవరు రథాలు వాళ్ళు వేస్తున్నారు మరి ఆ పార్కింగ్ లో రథాలు నిల్చుల్లో వాళ్ళ పరివేశం వేడికి దేవతలారా దండాన్ని మారదండం నీకు ఏ ఆపద వచ్చింది అయ్యా నీకు ఏ ఆపద వచ్చింది ఘట్టం వచ్చింది సేకెందుకు పూర్ణించినాడు ఆయన దేవతలారా నేను ఎందుకో పూర్ణించలే ఎవరైనా యుద్ధాన్ని రాలేదు నడవడానికి నాకు కష్టం వచ్చి మిమ్మల్ని రమ్మలేదు నా భార్య పార్వతమ్మ గౌరమ్మ రథకల్ప నువ్వు నవ్వుతాను మేము నవ్వుకుంటే ఎట్లుంటుంది చుట్టాలేని ఆ పని చేస్తే గుడ్డంగా ఆ చుట్టాలు అత్త గట్ట మట పెడతారు చూడతారు అటు చెప్తారు ఎవరు చేసే పని అలరాలు చేస్తే మన సంబరం అనిపిస్తుంది సైలెంట్ ఉంటే కోపం వస్తుంది తాగాలి వాళ్ళు గుంజలు దిగాలి వాళ్ళు గందులు కొంటే బయలు వేసుకోవాలి ఆ గతం పని చేస్తే పేరు కస్తాం అచ్చ చుట్టా సపరేకుంటే ఏం పేరు కస్తారా అయితే గట్ట రావాలని ఎందుకంటే మేము అక్కడ పర్వాన్నం వండింది నా భార్య పార్వతమ్మ అప్పన్న కొరకు పిలిచిందయ్యా సరే కేదారేశ్వర రథకల్పన నువ్వు పూర్తిగా